బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయంలో చిట్ చాట్ చేశారు. రెండు పార్టీల మధ్య అలైబలై ఉందని, అందుకే 1,00,000 కోట్ల రుణం వచ్చిందని అన్నారు. మేడిగడ్డ నిర్మాణ లోపం ఉన్నందున ఎల్ఎన్టీ కంపెనీకి చెల్లించాల్సిన 400 కోట్ల బిల్లులను ఆపామని చెప్పారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక అందిందని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగిన నష్టానికి ఇరిగేషన్లో ఉన్న లోన్లన్నీ కేటీఆర్ కట్టాలన్నారు. మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని అసత్య ప్రచారం చేశారని, అక్కడ 160 టీఎంసీల నీళ్లున్నట్లు సిడబ్ల్యూసీ చెప్పిందని అన్నారు. వాళ్ళు చెప్తున్న 5 ఏళ్లలో అంటే ఎవ్రీ ఇయర్ దే ఆర్ సపోజ్ టు లిఫ్ట్ టోటలీ 180 టీఎంసీ. 5 ఏళ్లలో మొత్తం లిఫ్ట్ చేసింది 163 టీఎంసీ. 163 టీఎంసీలో తిరిగి సముద్రంలో వదిలిపెట్టింది 51 టీఎంసీ. టోటల్ 5 ఇయర్స్ లో 94,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఈస్ 163 టీఎంసీ. వాటర్ వదిలిపెట్టింది 51 టీఎంసీ. ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్ లో 1 టీఎంసీ, మల్లన్న సాగర్ లో 17 టీఎంసీ, మరి కొండపోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్ లోనే కొండపోచమ్మలో 15 టీఎంసీ స్టోరేజ్ పక్కన పెడితే నెట్ వాటర్ 75 టీఎంసీ. దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ 10 టీఎంసీ. ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్, అఫీషియల్ ఫిగర్స్ ఇవి. వాళ్ళు 5 ఏళ్ల పాటు ఇచ్చింది 6,50,000 అంటే ప్రతి సంవత్సరం 1,30,30,000 ఎకరాలు. అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే, కొత్త ఆయకట్ ఇంతే. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేనులాగా ఒక ఏటీఎం లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల, వాళ్ళ మిస్గవర్నెన్స్ వల్ల, వాళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు.